రువాయిగూడెం గ్రామ శివారులో తెల్ల మద్ది చెట్టు త్వరలో స్వయంభూలుగా వెలిసిన మద్దాంజనేయ స్వామి దేవస్థానానికి మంగళవారం భక్తులు అధిక సంఖ్యలో విచ్చేశారు. ఆలయంలోని భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు చేయడం జరిగిందని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన తెలిపారు. పెద్ద ఎత్తున భక్తులు విచ్చేయడంతో ఎంతో ప్రీతికరమైన తమలపాకులతో నాగవల్లి దళాలతో ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు అష్టోత్తర పూజలను నిర్వహించారని ఆమె తెలిపారు. భక్తులకు ముందు ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేసి తమ మొక్కుబడులను చెల్లించుకున్నారని ఆమె వివరించారు. భక్తుల కోసం ఆలయ అర్చకులు అన్నప్రాసన పూజలు, వాహన పూజలను కూడా నిర్వహించారని ఆమె తెలిపారు. ఈరోజు మధ్యాహ్నానికి భక్తులకు అందించిన వివిధ సేవల ద్వారా దేవస్థానానికి 1,18,100 రూపాయల ఆదాయం సమకూరిందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన చెప్పారు. మంగళవారం నిర్వహించే ఉచిత అన్నదాన ప్రసాద వితరణలో 1,200 మందికి పైగా భక్తులు పాల్గొన్నారని ఆమె తెలిపారు. మంగళవారం నాడు ప్రముఖ చిత్ర దర్శకుడు వంశీ శ్రీ స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని చందన తెలిపారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. మాదక ద్రవ్యాల ప్రచారానికి ఉపయోగించనున్న సంకల్పం గీతాన్ని విజయనగరం జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆవిష్కరించారు. సంకల్పం గీతంలో ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేందుకు కృషి చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. గీత రచన, స్వరకల్పన, గానాన్ని అందించిన కాకర్ల గాంధీ మాస్టర్ను ఘనంగా ఈ సందర్భంగా ఎస్పీ సత్కరించారు. మంగళవారం నాడు మాదక ద్రవ్యాల నియంత్రణకు విజయనగరం జిల్లా పోలీస్ శాఖ సంకల్పం కార్యక్రమాన్ని చేపట్టి ప్రజలకు మాదక ద్రవ్యాలకు దూరం చేసేందుకు అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో ప్రజలకు మరింత చేరువ చేసేందుకు సంకల్పం గీతాన్ని, పోస్టర్లను ఎస్పీ మంగళవారం నాడు ఆవిష్కరించారు. పూర్తి న్యూస్, విజయనగరం. మీటింగ్ వెళ్ళేటప్పుడు బాక్స్ ఇంత మ్యాషర్ దగ్గర టోటల్ సెటప్ అంతా ఉంది. ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉంది? మాతృభాషలో అవగాహనతో, విషయం పరిజ్ఞానంతో విద్యను అభ్యసించడం ద్వారా ఆయా పాఠశాలలో జాతిరత్నాలుగా విద్యార్థులు ఎదుగుతారని జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ హైస్కూల్ ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయుడు ఎం విజయప్రకాష్ వ్యాఖ్యానించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినోత్సవం సందర్భంగా ఆయనకు నివాళులు అర్పించారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఆ సందర్భంగా జిల్లా స్థాయిలో ఉండేటటువంటి క్విజ్ పోటీలకు, అలాగే ఎస్ఏ రైటింగ్ పంపించడం జరిగింది. మరి మన పాఠశాలలో చదువుతున్న ఈ బిడ్డల్లో మరి శ్రీప్రియ క్విజ్లో మొదటి స్థానాన్ని సంపాదించుకుంది జిల్లా స్థాయిలో. అలాగే సాయి ప్రసన్న జిల్లా స్థాయిలో ఎస్ఏ రైటింగ్లో 3వ స్థానాన్ని సంపాదించుకుంది. అది మన పాఠశాల చాలా గర్వకారణం. గతంలో కట్టించిన టిట్కో ఇల్లు ఎంపికైన లబ్ధిదారులకు వెంటనే అందజేయాలని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ సభ్యుడు కెవి రమణ డిమాండ్ చేశారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో ధర్మన్న స్మారక భవనంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. స్వామి స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. జంగారెడ్డిగూడెం ధర్మన్న స్మారక భవనంలో ప్రజా సంఘాల సమావేశం జరిగింది. ఐఎఫ్టియు, పిఓడబ్ల్యూ సంఘాల సమావేశం జరిగింది. ప్రధానంగా జంగారెడ్డిలో 7 సంవత్సరాల క్రితం కేటాయించిన టిట్కో ఇల్లు మీద ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని చెప్పి ఈ సమావేశం డిమాండ్ చేస్తుంది. ఎందుకంటే 7 సంవత్సరాల క్రితం ఒక్కొక్కరి దగ్గర 50,000 కట్టించుకొని ఇల్లు మంజూరు చేసింది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం. మంజూరు చేసిన తర్వాత 2019 ఎన్నికల ముందు ఆ ఇల్లు లబ్ధిదారులు కేటాయించకుండా కావాలని చెప్పి తెలుగుదేశం ఆ రోజు నిర్లక్ష్యం చేసింది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.